మూడు కార్పొరేషన్లలో అప్పుల పంపకంపై ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ అప్పులు ఆదాయాలపై లెక్కలు తీస్తోంది. మూడు కార్పొరేషన్ల మధ్య 30-40 రేషియోలో అప్పుల పంపిణీ చేయబోతున్నట్టుగా సమాచారం. ఇదే టైంలో ప్రభుత్వం పూర్తి అప్పుల భారాన్ని భరించే ఆలోచన చేస్తుందని తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన మూడు కార్పొరేషన్ల ఆస్తులు అప్పుల పంపిణీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అప్పులు ఆదాయాల వివరాలను లెక్కగట్టి మూడు కార్పొరేషన్లకు పంపిణీ చేసేలా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. 2014 నుంచి జీహెచ్ఎంసీ అనేక అభివృద్ధి పనుల కోసం 7,000 కోట్ల వరకు అప్పులు చేసింది. అయితే అందులో ఇప్పటి వరకు చెల్లింపులు పోను 4,780 కోట్ల రూపాయలకు పైగా అప్పులున్నాయి. జీహెచ్ఎంసీ చేసిన అప్పుల్లో ప్రధానంగా రోడ్లు, నాలాల అభివృద్ధి కోసం ఎక్కువగా ఖర్చు చేశారు. సమగ్ర రోడ్డు మెయింటెనెన్స్ ప్రోగ్రాం సిఆర్ఎంపీ కోసం కూడా దాదాపు 1,500 కోట్ల వరకు అప్పులు చేసింది జీహెచ్ఎంసీ. అలా మొత్తంగా దాదాపు 7,000 కోట్ల అప్పులయ్యాయి. దానిని జీహెచ్ఎంసీ మెల్లమెల్లగా చెల్లిస్తూ వస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో శేర్లింగంపల్లి, ఐటీ ఏరియా, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీ రోడ్ ప్రాజెక్టులు, నాలా డెవలప్మెంట్ పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. అలాగే మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో ఎల్బీనగర్, సరూర్ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో అనేక రోడ్లు, నాలా ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు. ఇలా భారీ ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు కొత్తగా ఏర్పాటైన 2 కార్పొరేషన్ల పరిధికి విస్తరించింది. దీంతో ఈ కార్పొరేషన్లు కూడా అప్పులు భరించాలి అనేది జీహెచ్ఎంసీ ఫైనాన్స్ విభాగం అధికారుల వాదన. కొత్తగా ఏర్పాటైన 2 కార్పొరేషన్లకు 30-30 చొప్పున 60%, జీహెచ్ఎంసీకి 40% అప్పులు పంచివ్వడం ద్వారా ఎవరికీ భారం కాకుండా ఉంటుందనేది జీహెచ్ఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం సరికొత్త ప్లాన్ చేసినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ అప్పులను టేకోవర్ చేసి 3 కార్పొరేషన్లపై భారం పడకుండా చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.